నాకు మంత్లీ ఇన్కమ్ ఎంత? నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. అదే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆగు ఆగాగు, వీడిని కాసేపు చూడండి. అదే అందుకనే అడుగుతున్నాను. వాళ్ళకి చెప్తున్నా. అదే 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 దాని గురించి వాళ్ళకే క్లారిటీ ఇవ్వడానికి. అయితే ఆల్మోస్ట్ 3L. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతుంది. నీరే బోట్స్ 3L పైన. ఇంకా 4L కూడా అనుకోవచ్చా? లేదు అనుకోకండి, బట్ సమ్వేర్ నియర్ దట్. బట్ బట్ ఇట్స్ నాట్ లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది కాదు కదా. ఇంటెలిజెంట్ ఫెలో. అయితే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు కూడా మీరు రివ్యూస్ అయ్యి చేస్తుంటారు కదా, మరి ముందే ఫోన్ చేసి చెప్పడం కానీ ఇవ్వమని ఇవ్వద్దని కానీ లేదంటే ఇలాంటి ధమ్కీలు కానీ అంటే ధమ్కీలు ఏమి ఇవ్వలేదు, చెప్పారు కొంత సినిమాలకి పాజిటివ్ రివ్యూ నేను ఇవ్వను అని చెప్పి అన్నా. సూపర్ 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 పొలైట్లీ అని చెప్పా. దే ఆర్ ఆల్సో ఓకే విత్ ఇట్. ఏ సినిమాలో ఏమన్నా రివీల్ చేయొచ్చు? పేర్లు వద్దు, పేర్లు రివీల్ చేస్తే బాగుండదు. వద్దులేమ్మా, నేను మాట్లాడకూడదు. మళ్ళీ మాట్లాడి నేను మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యాను, కొన్ని మాట్లాడకూడదు అని. వదిలేనా మీకు ఆఫ్ ద కెమెరా చెప్తా. ఆఫ్ ద కెమెరా అంటే ఇప్పుడు మీరు దేనికి భయపడరు కదా. అంటే నాకు భయపడే గురించి కాదు, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు, అఫెండ్ అవుతారు. ఏజ్ ఎంత అసలు ఇప్పుడు యాక్చువల్గా? యాక్చువల్లీ నేను డేట్స్ ఇయర్ చెప్పాను కదా, దాన్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ మై ఏజ్. బట్ ఐఎమ్ 35. నేను నమ్మదురా అడుగు తీరు. పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఇప్పుడు వరకు? పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. పెళ్ళి అనేది చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తానని. సో అలాంటి మన పేరెంట్స్ వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. పొద్దున పూట అంతా పని చేసి రాత్రి కూడా ఎవ్రీబడి స్లీపింగ్ వి ప్లే క్రికెట్. అంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఓకే, మరి ఇంక పడుకునే టైం ఎప్పుడు? 2 hours ఆడతాం నైట్. అంటే ఐ మీన్ 1 o'clock ఆడి పడుకుంటాం. 7-8 hours పడుకుంటాం. మధ్యాహ్నం 3 hours పడుకుంటాం. పడుకుంటాం అంటే వేరే వాళ్ళతో కాదు, నేను పడుకుంటాను. రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నా నాకు నేను పడుకుంటాం అంటే. మరి అంత బూతుగా ఆలోచించేవాళ్ళు కూడా అంటే ఇప్పుడు అలా ఉన్నారు జనాలు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. సారీ సార్.